ఎంటైర్ పొలిటికల్ వాడు దరిద్రుడు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కానోడు గుజరాత్కి ముఖ్యమంత్రి అయ్యి 35 ఏళ్ల నుంచి కుట్రలు చేసి అడ్డదారుల అధికారంలో ఉంటున్నాడు. అట్లనే ఇలా దేశంలో కూడా ఇవ్వాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేశంలో వానికంటే ఎక్కువ ఆకులు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారని వానికి తెలియలే. ఇక ఇప్పుడు జమిలీ ఎన్నికలు తెచ్చి 2027లో ఏమో చేసి అన్ని పార్టీలు లేకుండా చేస్తా అని ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం, వాని పని పడదాం. సో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేశాడు అంటాడు. అసలు భారతదేశంలో ఆ సబ్జెక్టు కోరిక లేదు. ఈ విషయం మా బత్తాయిలకు తెలియదు. మోడీ పూర్వీకులు ముస్లిం తెలి కులం చెందిన వాళ్ళు, తర్వాత మోద్ గాంచి ఓసీ కులంలోకి విడిపోయారు. 1990 ఏమంటున్నారు, మోడీ పూర్వీకులు ముస్లిం తెలి కులం అంట, ముస్లిమ్స్ అంట సంబంధించిన వాళ్ళు కావచ్చు. సో తర్వాత మోద్ గాంచి ఓసీ కులంలోకి విడిపోయారు. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కులాన్ని ఓబీసీలో కలుపుకున్నాడు. ఈ విషయం మా బత్తాయిలకు తెలియదు. మా బీసీ ప్రధాని అంటారు. 2015 డిసెంబర్ 25వ తారీఖు ప్రోటోకాల్ విరుద్ధంగా పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లి బీఫ్ బిర్యానీ తిని చైనా వాళ్ళతో సీక్రెట్ గా మంతనాలు జరిపాడు. కరెక్ట్. మా బత్తాయిలకు ఈ విషయం తెలియదు. గోమాత రక్షణ అంటారు. మొత్తం మింగి తిని దేవుడు పాటలు పాడు తప్ప వీకింది ఏమీ లేదు. దొంగ నా కొడుకులు, పొద్దుగాల లేస్తే ఫేకు. ఎట్లా కనిపిస్తున్నారా మేము? అంత మేము ఫేక్ చెప్పకపోవచ్చు, మేము నిజమైన హిందువులం, మాకు ఒక పద్ధతి ఉన్నది. కానీ నువ్వు ఫేక్ చెప్తున్నావు గ్రహించలే స్థాయిలో మేము లేము. మా చెవులలో తామర పూలు పెట్టలేరు బాబు నా కొడుకులు. పరిచయాదాగా వారిపోవాల్సిందే మీరు. సాధి మిత్రులారా, మాట్లాడితేనే ఉందాం, ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం. ఈ వర్ణ వ్యవస్థని, ఆధిపత్య ధోరణిని కూకటి వేళ్లతోటి పెకిలిద్దాం. ఓకే, ఎంతమంది చంపుతారో చూద్దాం. వాడు ఒక్కడి కొడితే మనం కొట్టలేమా? తిరిగి కొట్టలేమా? బరాబరి చేద్దాం. ఎవడి పైసలు మనం పెట్రోల్ మీద పోసుకున్న అల్లకెళ్ళే కదా వాడు ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరు మీద పిట్టలకి కాలుస్తున్నాడు. ఎవరిని కాలుస్తుండు? వాళ్ళ ఒక్క బాపనోడు ఉన్నాడు చచ్చిపోయేటాడు. అంత బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. ఎందుకు సమన్యాయం అడగడం నేరమైందా? అది సమన్యాయం కోసం కాదు వాడు చంపుతుంది. ఒకటి మన వాయిస్ లేకుండా చేయడం ఇప్పుడు ఒక డిమాండ్ పెడితే చర్చలు చేస్తారు. చర్చలు చేసి 10 డిమాండ్ ఉంటే 4 నెరవేరుస్తా అంటారు. కానీ చంపుతున్న వాడి అర్థం ఏంది? నేను చెప్పింది నడవాలి, నాకు ఎదురు చెప్పొద్దు. రెండోది, అక్కడ భూగర్భంలో ఉన్నటువంటి అన్ని ఆ యొక్క గిరిజనులు చంపుతున్నారు. మావోయిస్టుల కంటే కూడా గిరిజనులు ఎక్కువ మంది చంపుతున్నారు. కాబట్టి వాడు బాపనోడు వస్తాడు కాబట్టి ఆ నొప్పి తెలియదు. అంటే ప్రజలు సివిల్ వార్ అయిపోయి ప్రజలు తిరుగుబాటు జరిగి ఒక్క బాపనోడు లేకుండా, ఆ 1% ఉన్న బాపనోడు లేకుండా ఆడిదాకా తీసుకొచ్చుకుంటారేమో. ఇక ఆడికేటట్టుంది ఇక చూస్తుంటే. ఇక ప్రజల ఓపిక నశిస్తే అంతే అవుతుంది. వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, చుబ్బలు పెట్టినా, రబ్బర్ బుల్లెట్లు వేసినా ఊరుకోలే కదా. వాని నల్ల చట్టాలు వెనుక తీసుకుని దాకా కొట్లాడారు కదా. 700 మంది చచ్చిపోయినా సరే. ఇక ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎంతమంది చంపుతాడు? అయింది, వాళ్ళకి మూడింది. ఓకే, ఇక అయిపోయింది. ఇక వాని పని అయిపోయింది. నీలా హరీష్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్, ఫ్రెండ్స్. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఓకే, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. అందరం బాగుండాలి. అందరం ఒకటే గుర్తుపెట్టుకోండి. అందరం అక్కడికి పిల్లగా ఒకటే తీరు వచ్చినామా లేదా? అందరం ఒకటే రంగు చేస్తామా లేదా? ఎండ కొడితే అందరి మీద ఒకటే కొడుతుందా లేదా? అయిపోయింది. ఇక అందరం ఒకటే. ఇంకా ఈ గోడలు, ఈ చెత్త తీసి పారదొప్పాలి. నాకు ఫస్ట్ కుల వృత్తులు బంద్ చేయరు అయ్యా. ఏ పనైనా చేసుకో కుల వృత్తి కాకుండా. ఎవడన్నా ఆ బాపనోడు ఎవడన్నా అడిగిండు అనుకో, నీ కులం ఏంది, నీ గోత్రం ఏందంటే శర్మ అని చెప్పాలి. గోత్రం చెప్తే వాని గోత్రమే చెప్పాలి. వశిష్ఠ గోత్రము, విశ్వామిత్ర గోత్రం అని చెప్పాలి. వాడి తలకాయ కొట్టుకొని చచ్చిపోవాలి బాపనోడు. వాడిని పని చేయాలి. అదొక్కటే మార్గం. లేకపోతే నేను మాదిగా ఆయన అనుకో, ఆడుండు, ఆడగూసో, నేను చాలా ఆయన అనుకో, నా కాలు మొక్కు, ఇంకో సాకలు ఆయన అనుకో, ఇంకో దూరం ఉండి మొక్కు, ఇట్లా మాట్లాడతారు. ఇవన్నీ తెలియద్దు అంటే మన కులం ఏందో చెప్పొద్దు, మన గోత్రం ఏందో చెప్పొద్దు, మన పేర్ల తోకలల్లో కూడా అన్నిట్లలో శర్మ యాడ్ చేసుకోవాలి. ఇక వాడికి నెత్తినవరు కొట్టుకొని చాలే. నా పేరు ఏంటి అంటే రాజు పొడ తీసేసి రాజు షాగంటి అని పెట్టుకుంటా. ఏం చేస్తాడు షాగంటి గాడు? అవి మా కుల పొడి అని ఇక వాడు ఇక ఫుల్ నాకు ఇది చేస్తాడు. ఇక వాళ్ళకు ఇప్పుడు మంచోనికి మంచిగా ఉండాలి. కుట్రలు చేయడానికి ఏం చేయాలి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. సింపుల్. ఓకే, చేద్దాం.